Hi, today I'm going to say a few tips for the Government Medical College MD Dermatology pursuing PGs mainly. మీకు పీజీలో బయటకు వచ్చిన తర్వాత ఎండి డర్మటాలజీ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది తెలియదండి. ఒక్కసారి మీరు ఎండి డర్మటాలజీలో ఉన్నప్పుడు ప్లీజ్ గెట్ ఎక్స్పోజ్ టు ద కాస్మెటిక్ డర్మటాలజీ. కాస్మెటిక్ డర్మటాలజీ ఇస్ నథింగ్ బోటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్స్, లేజర్స్ ఇవన్నీ మ్యాటర్ ఆఫ్ 1 month ఆఫ్ లెర్నింగ్ అండి. 1 month ఆఫ్ లెర్నింగ్ కోసం అని చెప్పేసి మీరు బయటకు వచ్చినాక దాని మీదనే పడతారు. మళ్ళీ ఈ కాస్మెటాలజీ మాఫియా అందరి కింద బతికేలా మనం ఉండకూడదు. వీ హ్యావ్ ఏ ఎండి డర్మటాలజీ డిగ్రీ, వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ 10 years వీ హ్యావ్ వర్క్. అండ్ బయట కాస్మెటాలజీ పెద్ద స్కిన్ మాఫియా అయిపోయింది. లైక్ దే ఆర్ ఎర్నింగ్ crores ఆఫ్ మనీ ఆన్ ద స్కిన్ వితౌట్ ఎనీ ఇండికేషన్. ఈ బొటాక్స్, ఫిల్లర్స్ అవన్నీ ఆఫ్ లేబుల్ ఇండికేషన్స్. వీ నో దట్, వీ డర్మటాలజిస్ట్ నో దట్. బట్ థింగ్ ఈజ్ దట్ గవర్నమెంట్లో ఇవన్నీ చేయట్లేదు. సో గవర్నమెంట్లో చేయకపోతే వాళ్ళకి పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టైనా మేము బ్యూటిఫుల్ అవ్వాలి అని చెప్పేసి బయట క్వాక్స్ దగ్గర వెళ్తున్నారు. సో ప్లీజ్ గవర్నమెంట్ కాలేజ్ పీజీస్, మీరు అన్ని బోటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్స్, లేజర్స్ ఇవన్నీ కాలేజ్లో ట్రై చేయండి. దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్. జస్ట్ లర్న్. యాక్సీ బుక్ ఉంటుంది, దాంట్లో చదవండి, లేజర్స్ గురించి చదవండి. ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ టోసిస్ అండ్ సమ్టైమ్స్ దేర్ విల్ బీ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ కెన్ బి వెరీ మచ్ డెల్ట్ విత్ యూ. MD dermatologists can deal with it, and people should get free treatment of lasers, botox, fillers and thread lifts. Everywhere you need a free treatment of this cosmetology and గవర్నమెంట్ కాలేజెస్లో ఆ ఫ్రీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు. అప్పుడు పీజీస్ ఏం చేయాలి, మీరు నేర్చుకోవడానికి యూ హ్యావ్ టు కీప్ ద మనీ. You have to keep the money. At least if there are 6 people, you will get a botox for 25,000 or 30,000. You divide the money 5,000 and follow up the patient. మీకు బయటికి వచ్చినాక ఒకరి కింద బతకకుండా మీరే ఒక సెటప్ పెట్టి బతికేలా ఉండాలి. మనకి డర్మటాలజీలో క్లినికల్ డర్మటాలజీ తప్ప బిజినెస్ మేనేజ్మెంట్, హౌ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్ అనేది నేర్పించరు. యూ హ్యావ్ టు లెర్న్ బై యువర్ సెల్ఫ్. గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నప్పుడే కాస్మెటిక్ డర్మటాలజీ మీద ఒక ఇంట్రెస్ట్ చూపించి దిస్ మ్యాటర్ ఆఫ్ 1 month. మనకి క్లినికల్ డర్మటాలజీ మెయిన్ అండి. క్లినికల్ డర్మటాలజీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు స్టడీ దట్ ఆల్సో. బట్ థింగ్ ఈజ్ దట్ బయటికి వచ్చాక ఒకరి కింద బతకడం, చైన్ ఆఫ్ బ్యూటీ క్లినిక్స్ ఉన్నాయండి. వాళ్ళు మన డిగ్రీని వాడేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు, క్రోర్స్ ఆఫ్ మనీ సంపాదిస్తూ ఉంటారు. మీ డిగ్రీని బయట చూపిస్తూ ఉంటారు. ఎండి డర్మటాలజీ దగ్గర పనిచేస్తున్నాము, వీ హ్యావ్ అ క్వాలిఫైడ్ ఎండి డర్మటాలజిస్ట్ అని చెప్పేసి వాళ్ళు బొటాక్స్, ఫిల్లర్స్ చేస్తుంటారు. అండ్ యూ విల్ గెట్ ఏ ఫీలింగ్ దట్ యు ఆర్ వర్కింగ్ అండర్ సమ్ బ్యూటిఫుల్ క్లినిక్. మీకు ఒక ఫీలింగ్ ఏమొస్తుంది అంటే లైక్ వీఆర్ వర్కింగ్ అండ్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ బ్యూటీ క్లినిక్స్ని లో పనిచేసి. యు ఆర్ ఏ క్వాలిఫైడ్ ఎండి డర్మటాలజిస్ట్, యూ వర్క్డ్ హార్డ్ ఫర్ 10 years ఫర్ దిస్. కాస్మెటాలజీ ఇస్ ఎ స్మాల్ థింగ్ యూ కెన్ లెర్న్ ఇన్ ఏ 1 month ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ప్లీజ్ ట్రై ద కాస్మెటాలజీ పార్ట్. లేజర్స్, బోటాక్స్ ఇవన్నీ ట్రై చేయండి. పూర్ పీపుల్కి ఇవన్నీ అందేలా చూడండి. మీరే మనీ పెట్టుకొని మీరే లైక్ ఇంట్రెస్ట్ చూపించి 3 years ఆఫ్ స్పాన్ ఆఫ్ 3 years ఆఫ్ ఎండీలో మీరే చేయండి. గవర్నమెంట్లో ఈ సదుపాయాలు కనుక అందితే బయట ఈ బిజినెస్ అనేది నడవదు. ఫస్ట్ గవర్నమెంట్లో ఇవి చేయట్లేదు కాబట్టి డాక్టర్స్కి ఎక్స్పోజర్ లేదు. అండ్ ఆల్సో పీపుల్ విల్ థింక్ దట్ దీస్ ఆర్ మనీ మిల్టింగ్ థింగ్స్ అండ్ వాళ్ళు కరెక్టే కాస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక మిత్ అనేది వచ్చేసిందండి. ఈ వీడియో కనుక NMC దాకా వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే కాస్మెటిక్ ఎక్స్పోజర్ ఎండి డర్మటాలజీ కంపల్సరీ ఉండాలి. బయట ఎండి జనరల్ మెడిసిన్, RMP, ఎండి జనరల్ మెడిసిన్ కూడా డర్మటాలజీ ఫాలో అయ్యేలా ఉన్నారు. సో ప్లీజ్ మీకు పీజీలోనే ఈ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది, హాస్పిటల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది పెంచుకోవాలి. కంపల్సరీ ఇన్ యువర్ పీజీ ఓన్లీ హౌ టు లెర్న్ ఆల్ ద థింగ్స్, హౌ టు మేనేజ్ ద థింగ్స్. డోంట్ కమ్ అవుట్ అండ్ వర్క్ అండర్ సమ్ క్లినిక్స్, సమ్ బ్యూటీ క్లినిక్స్. బయటికి రాగానే మీకు అనిపిస్తుంది అరే 2 lakhs ఇస్తున్నారు, 3 lakhs ఇస్తున్నారు, నేను ఇక్కడ పనిచేస్తే తప్పేంటి అనిపిస్తుంది. బట్ థింగ్ ఈజ్ దట్ యు ఆర్ వర్కింగ్ అండర్ non-medical business magnet. You don't sell yourself to the non-medical people and you be brand, you be the sun and then let the stars revolve under you, okay, around you, okay. Thank you.